అద్భుతమైన సమయంలోకి మనం వచ్చాం. ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక అనే మాట నేను విన్నాను. ఏదేమైనా కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారు చెప్పండి? భార్య, భర్త, బిడ్డలు కదూ. దీన్నే కుటుంబం అంటాం. కాబట్టి కుటుంబం అనే ఆలోచన ఎవరి మదిలో నుండి వచ్చింది? అది దేవుని హృదయంలో నుండి వచ్చింది. కుటుంబంగా భార్యాభర్తని ఐక్యపరిచిన సందర్భంలో దేవుడు వారిని ఆశీర్వదించాడనే మాట కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా సంతోషం. నాకు ఈ పదం అంటే చాలా ఇష్టం. కుటుంబం అనే పదం, కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. కుటుంబంలో భార్యాభర్తలు ఐక్యత కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు క్షమించుకుంటూ ఒకరిని ఎడల ఒకరి నమ్మకం కలిగి ఒకరి ఎడల ఒక గౌరవం కలిగి ఉన్న కుటుంబం చాలా సంతోషకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను చెప్పిన ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయి అని అంటే దేవుని నుండే మనం పొందుకోగలుగుతాం. ఐక్యత కానీ, సమాధానం కానీ, ఒకరినొకరు నమ్మే విషయం అవ్వచ్చు, ఒకరేళ్ళ ఒకరు గౌరవం కలిగి ఉండే విషయం అవ్వచ్చు, ఒకరేళ్ళ ఒకరు ప్రేమ కలిగి ఉండే విషయం అవ్వచ్చు. ఇది దేవుని ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. మనంతట మనం పొందుకోలేం. ఒకరికొకరు క్షమించటం కూడా చాలా అవసరం కుటుంబాల్లో. కాబట్టి ఈ సందర్భంగా మనందరూ తెలిసిన ఒక మాటలో నుండి కొన్ని విషయాలు ఈరోజు మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలుసు, కుటుంబం గురించిన ఒక కీర్తన ఉంది. 128వ కీర్తన మొదటి వచనం ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అందరం చెప్దాం ఈ మాట, అందరం చెప్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. హల్లెలూయా. ధన్యులు అంటే అర్థం మనందరికీ తెలుసు. అదృష్టవంతులు, ఆశీర్వదించబడిన వారు. ఎవరు అదృష్టవంతులు? ఎవరు ఆశీర్వదించబడిన వారు? ఎవరు ధన్యులు అని అంటే దేవుని ఎడల భయము, భక్తి కలిగిన వారు. అది భర్త అయినా అవ్వచ్చు, భార్య అయినా అవ్వచ్చు, పిల్లలైనా అవ్వచ్చు, లేక ఒక ఆఫీసర్ అయినా అవ్వచ్చు, ఏ స్థితిలో ఉన్నవారైనా అవ్వచ్చు. ఎవరైతే దేవుని ఎడల భయముతో కూడిన భక్తి కలిగి జీవిస్తారో వారు ఆశీర్వదించబడిన వారుగా మనం చూస్తాం. కాబట్టి ఈ దినాల్లో భక్తి బోల్డంత ఉంది, అవునా? భక్తి మనకంటే బయట అన్యులు చాలా భక్తి, ఎంత భక్తి చేస్తారు అంటే మనమేమి సరిపోతాం కదా. 3 గంటలకి లేచి ఎన్ని గంటలకైనా లేచి ఎంత పనైనా చేసుకొని ఎంత ఇష్టం లేనిదైనా చేసుకొని భక్తి అనేది చాలామంది చేసామన్నారు. ఇది కూడా మనం కూడా చాలా భక్తి చేస్తున్న వారమే. ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా ఏం చేస్తున్నాం? బైబిల్ తీసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, చక్కగా ఆరాధనకు వస్తాం, బైబిల్ చదువుతాం, ఉపవాస ప్రార్థనలు చేస్తాం కదా, కానుకలు ఇస్తాం, ఇంకా ఏదైనా చర్చి అవసరతలు ఏమైనా ఉంటే గమనించుకుంటాం. ఇవన్నీ భక్తి, దేవునికి ప్రార్థన చేయటం భక్తి. కానీ నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నారు? మనం ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మొదట్లోని కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు పలికిన అద్భుతమైన పదం అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి అని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని, ఈ అభివృద్ధిని మనం పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా భయముతో కూడా భక్తి చేయాలి. ఎలాంటి భక్తి చేయాలి? భయభక్తులు కలిగిన వారి ఆశీర్వాదాలు బోల్డన్ని ఉన్నాయి. మీరు బైబిల్ చదివితే కీర్తనలో కానీ సామెతల్లో కానీ నేను కొన్ని రాసుకున్నాను మీకు అక్కడికి చెప్పడానికి. వాళ్ళకి మేలు కలుగుతుందని, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ మీద దేవుని దృష్టి ఉంటుందని, తర్వాత దేవుని దూత కావలిగా ఉంటారని, కృప అధికంగా వారి పట్ల ఉంటుందని, దేవుడు జాలి పడతాడని, వారికి కేడముగా దేవుడు ఉంటాడు అని, ఈ విధంగా వాళ్ళు కోరుకోవలసిన మార్గాన్ని వారికి బోధిస్తాడని, దేవుని వల్ల భయపుతో కూడిన భక్తి చేసే వాళ్ళకి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఇంతకీ భయముతో కూడిన భక్తి అంటే ఏంటి? భయపడటం అంటే ఏంటి? ఈరోజు భక్తి చేస్తున్నారు కానీ చాలామంది భయపట్టలా, అంటే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ భక్తి చేస్తున్నారు. దేవుని ఇష్టానుసారంగా కాకుండా తమకి ఇష్టం వచ్చినట్లుగా తమకు నచ్చినట్లుగా బ్రతుకుతూ భక్తి చేస్తున్నారు. కానీ ఇలాంటి వారి గురించి బైబిల్ ధన్యులు అని చెప్పడం లేదు. కానీ ఆ భక్తి భయముతో కూడినదై ఉండాలి, భయముతో కూడినదై ఉండాలి. ఇందుకీ దేవుని భయం అంటే ఏంటి? చాలా క్లుప్తంగా త్వరగా చెప్తాను. నేను బైబిల్లో ధ్యానం చేసినప్పుడు అసలు భయం అంటే ఏంటి, దేవునికి భయపడటం అంటే ఏంటి, అసలు
మనం జనరల్గా మనందరికీ తెలిసిన విషయాలు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, మన నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. మనందరూ తెలుసు కదా ఈ విషయాలన్నీ కదా. చాలా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాలుకను కంట్రోల్ చేసుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ తర్వాత ఆ చెడును అసహించుకోవడమే దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం అని మనందరికీ తెలుసు. చెడుతనాన్ని అసహించుకోవడమే భయభక్తులు కలిగి ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుసు. ఇంతకీ నేను దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపులు మీ ముందు పెడుతున్నాను. భయం అంటే అసలు దేవునికి భయపడటం అంటే ఏంటి? ఎవరు దేవునికి భయపడ్డారు? దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు నాకు భయపడేవారని అనే విషయాలు మీ ముందు పెట్టి, ఆ తర్వాత లాస్ట్లో కొన్ని కుటుంబాలను మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. 22:12. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వయంగా యెహోవా దేవుడే అబ్రహాంతో చెప్తున్న మాట, దీన్ని బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని నాకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ దేవునికి భయపడడం అంటే మనకు తెలిసిన జనరల్ విషయాల కంటే కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే, దేవుడు అబ్రహాముతో నాకు ఇప్పుడు అర్థమైంది, ఇందుని బట్టి నువ్వు నాకు భయపడేవాడని నాకు అర్థమైంది. ఎందుని బట్టి అని అంటే, నీకు ఒక్కగాను ఒక కొడుకుని నాకు ఇవ్వడానికి నీవు వెనుతీయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాము చరిత్ర మనందరికీ తెలుసు కదూ. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, నీకు వారసుని ఇస్తాను అని. కానీ చాలా లేట్ అయిపోయింది. ఆ మధ్యలో ఏమేమో జరిగినాయి అవన్నీ తీసేస్తే, దేవుడు చెప్పినట్లుగా మనుషులు మాట తప్పుతారు కానీ దేవుడు ఎప్పుడు మాట తప్పడు అంటానికి అబ్రహాం జీవితం కూడా ఒక కారణం. ఇక్కడ అబ్రహాంకి 100 సంవత్సరాల వయసులో, సారాకు 90 సంవత్సరాలు నిండు వృద్ధాప్యంలో దేవుడు తను చెప్పిన విధంగానే వాగ్దాన సంతానాన్ని ఇచ్చాడు. మనందరికీ తెలుసు. ఇచ్చినప్పుడు ఎంత సంబరం చేసుకొని ఉంటారు వాళ్ళు. 100 సంవత్సరాల వయసులో కొడుకు పుట్టడం అంటే ఎంత పెద్ద ఫంక్షన్ చేసి ఉంటాడు. పాలు విడిచినప్పుడు ఎంత పెద్ద ఫంక్షన్ చేశాడు బైబిల్లో మనం చూస్తాం. మనకు కూడా లేక పిల్లలు పుడితే ఊరంతటికి డబ్బులు లేకపోయినా కానీ ఏం చేస్తాం, అప్పు చేసైనా సరే గ్రాండ్గా ఫంక్షన్ చేసేవాళ్ళు లేదా. అలాగున గొప్ప వ్యక్తి అబ్రహాం అంటే సామాన్యమైన వ్యక్తి కాదు కదా. అతను చాలా గొప్పవాడు, గొప్ప ధనికుడు, ఇలాంటి దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తి. ఇతనికి 100 సంవత్సరాల వయసులో కొడుకు పుడితే ఆ సంతోషాన్ని వర్ణించగలమా అండి? అసలు ఎంత సంబరాలు చేసుకొని ఉంటారు, ఎంత సంతోషపడి ఉంటారు, హృదయంలో ఎంత ఉప్పొంగిపోయి ఉంటారు, ఆ కొడుకుని చూసుకొని ఎంత మురిసిపోయి ఉంటారు. కానీ కొంతకాలానికి అదే దేవుడు మళ్ళా స్వరం వినబడి చేసి అంటున్న మాట, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు బలి చేసే అన్నాడు. బలి అంటే ఏంటండి కదా? బలి అంటే ఏంటి? సంహరించటమే కదా. అది జరగాలంటే ముందు ఆ కుమారుని, ఈ కుమారుడు నాకు కాదు అనుకోవాలి కదా. ఎవరు అనుకుంటారండి అట్ట? 4-5 కొడుకులున్నా ఒక్క కొడుకునైనా పోగొట్టుకోగలుగుతామా? ఈరోజు మా అమ్మ నాన్నకి మేము 7 ఆడపిల్లలం, ఎవరు మగపిల్లలు ఎవరు లేరు. కానీ దేవుని కృప వల్ల అమ్మా నాన్న, మా మమ్మీ డాడీ సేవకులే. అయితే 7 సేవ చేయాలి అనుకున్నారు. వారు ప్రార్థించారు. కొంచెం మేము మొరాయించిన దేవుని కృప ద్వారా వారి ప్రార్థన ఫలితం ఈరోజు అందరం సేవలో ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. కానీ ఏదన్నా చిన్న ఫంక్షన్ జరిగినా మా మమ్మీ 7 ఒక్కరు రాపోయినా బాధ అనమాట. అందరూ ఉండాలి కదా, ఎవరి స్థానం వాళ్ళదే. అలాంటిది ఒక వ్యక్తిని తీసేసుకుంటాను అని అంటే పర్వాలేదులే అనుకోవటానికి కూడా అబ్రహాముకి అవకాశం లేదు. 4-5 ఉన్న పిల్లల్లో ఒక్క పిల్లోడు పోవడానికి కూడా ఇష్టపడని మనం, ఒక్కగానొక్క కొడుకు వృద్ధాప్యంలో దేవుని వాగ్దానం చేత పుట్టిన ఆ గొప్ప ముద్దుల బిడ్డ కోల్పోవటానికి ఎవరు ఇష్టపడతారండి? కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఆ బిడ్డను నాకు బలిగా ఇవ్వు, ఒక్కడై ఉన్నా, నువ్వు ప్రాణంగా ప్రేమించినా. నేను అనుకుంటాను, ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాంకి తన కొడుకు ప్రాణం. ఏం చెప్పండి?
నేను అనుకుంటాను ఇక ప్రాణం ఇవ్వడమే కాదు, ఇప్పుడు కొడుకుని బలి ఇవ్వాలంటే ముందు తను అనుకోవాలి ఇక నా కొడుకు లేడు అని. అది ఎంత బాధకరమైన విషయం. కానీ ఎంత గొప్పవాడంటే అబ్రహాము తన కొడుకు లేడు అని మనసులో నిశ్చయం చేసుకున్నాడు. ఎవరి కోసం అంటే దేవుడు ఎందుకు అడిగి ఉంటాడు అని అంటే, ఒకవేళ అబ్రహాం గుండె నిండా ఎవరు ఉండొచ్చు చెప్పండి, ఎవరు ఉండొచ్చు? ఇస్సాకే ఉండొచ్చు, అవునా కాదా? ఇస్సాకే ఉండొచ్చు. ఇస్సాకే హృదయం నిండా ఉంటాడు. ఇస్సాక్ అంటే ప్రాణం కదా, వృద్ధాప్యలో పుట్టినోడు కదా. అయితే దేవునికి ఇష్టం లేని ఒక పని ఏంటంటే ఆయన స్థానాన్ని మరి ఎవ్వరికి ఇచ్చిన ఆయన అస్సలు ఒప్పుకోడు. అంతే, మొదటి స్థానం దేవునిదే. ఈరోజు మన జీవితాల్లో ఆశీర్వాదం కోల్పోవడానికి మనము అంటే సంతోషకరమైన జీవితాన్ని కోల్పోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని స్థానంలో ఎవరినో పెడుతున్నాం. నీకు ప్రాణప్రదమైన నీ భార్యనో నీ భర్తనో కాదంటలేదు, ప్రేమించొద్దు అని అంటలేదు, కానీ మొదటి స్థానం దేవునిదే. ఆ తర్వాతే నీ భార్య అయినా భర్త అయినా బిడ్డలైనా స్నేహితులైనా మరెవరైనా. కాబట్టి అబ్రహాము బాగా ప్రేమించాడు, హృదయం నిండా కొడుకే ఉన్నాడు. అంటే నీ ప్రాణమే నాకు ఇస్తావా అన్నట్లుగా దేవుడు అడిగినప్పుడు అబ్రహాము వెనుకంజ వేయకుండా, ఎవరికి చెప్పకుండా, కొడుకు కూడా ఆ విషయాన్ని చెప్పకుండా మొత్తం సర్దుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఆ బలిపీఠం కట్టి కాళ్ళు చేతులు కొడుకుని కట్టేసి అప్పుడు అర్థమైపోతుంది ఇస్సాక్ నన్నే అని. మధ్యలో వెళ్ళేటప్పుడు అడుగుతాడు ఇస్సాక్, నాన్న అన్నీ ఉన్నాయి కానీ బలి ఇవ్వడానికి గొర్రెపిల్లేదంటే యెహోవా ఈరే, దేవుడే చూచుకుంటాడులే నాన్న అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. కాళ్ళు చేతులు కట్టేటప్పుడు ఇస్సాకు అర్థమైపోయి ఉంటుంది. బలిపీఠం మీద పెట్టాడు, కత్తి పైకి లేపాడు. ఇక అయిపోయింది. ఆ సమయంలో మళ్ళీ అదే స్వరం వినబడుతుంది, అబ్రహామా నీ కత్తి దించేసేయి, ఇదిగో పొదల్లో ఒక పొట్టేలు ఉంది, దాన్ని నీ కొడుకు బదులుగా దాన్ని అర్పించు. ఇందుని బట్టి ఒక్కడయ్యున్న నీ కొడుకును నాకు బలి ఇవ్వడానికి నువ్వు వెనుక తీయలేదు కనుక నువ్వు నిజంగా నాకు భయపడు వాడవు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. దేవునికి భయపడటం అంటే చర్చిలకు రావటం, బైబిల్ చదవడం, ఉపవాసం ఉండటం మాత్రమే కాదు. దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వడమే దేవునికి భయపడటం. దేవుని స్థానాన్ని మనము దొంగిలించకూడదు. మనకెంత ఇష్టమైన దాన్నైనా దేవుని కోసం వదులుకోవడమే దేవునికి భయపడటం. ఈరోజు చాలామంది దేవుని ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళకి ఇష్టమైనవి మాత్రం వదులుకోవట్లా. ఒకసారి మా తాతగారు కూడా, అంటే డాడీ వాళ్ళ నాన్నగారు కూడా విగ్రహారాధికుడు, దేవుని ప్రత్యక్షత ద్వారా దేవుని తెలుసుకున్న తర్వాత సేవకు పిలువబడ్డాడు. ఆయన అద్భుతమైన పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో ఒకసారి మా డాడీ పెద్ద అయిన తర్వాత డాడీ వాక్యం ద్వారా ఒక వ్యక్తి యేసు గురించి బాగా తెలుసుకున్నాకయ్యా నేను బాప్తీసం తీసుకుంటానని ముందుకు వచ్చాడంట. సరే బాప్తీసం ఇద్దామని జేబులో ఆయన వచ్చి అంటాడట, అయ్యా నేను దేవునికి నా హృదయాన్ని సమర్పించాను, నా పాపాలన్నీ వదిలేస్తున్నాను, ఒక్కటి పర్మిషన్ ఇవ్వన్నాడంట. ఏంటంటే బీడీలు నేను వదలలేనయ్యా, ఇదొక్కటి తాగుతా, అదొక్కటి పర్మిషన్ ఇవ్వన్నాడంట. ఆయనన్నా బయటపడి అడిగాడు. కొంతమంది అసలు బయటకి చెప్పరు. వాళ్ళకున్న పాప జీవితంలో వారు ఉంటూనే రక్షణ పొందుకునేవారు ఉన్నారు. పాప జీవితంలో కొనసాగుతూనే బల్లలో చేయి వేసేవారు ఉన్నారు. అందుకే బైబిల్లో ఒక మాట చెప్తుంది, యోగ్యత లేకుండా లేక నీలో పాప సంబంధమైన విషయాలు ఏదైనా ఉన్నప్పుడు నువ్వు బలలో చేయి వేస్తే ఏమవుతుందని బైబిల్లో చెప్తుంది? రోగులవుతారు, బలహీనలవుతారు, కొంతమంది మరణిస్తారని కూడా ఉంది. ఈరోజు ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ దేవునికి ఇష్టమైన దాన్ని వదులుకోవటానికి, దేవునికి ఇష్టం లేని వాటిని వదులుకోవటానికి ఇష్టపట్ల ఈయనన్న బయటపడి చెప్పాడు. కానీ కొంతమంది అలా బయటపడి చెప్పరండి, తమలోనే దాచుకుంటూ ఆ పాప జీవితాన్ని కొనసాగిస్తూనే మళ్ళీ దేవుడు కావాలంటారు. దేవుని ప్రేమించడం అంటే అర్థం నీకు ఇష్టమైన దాన్ని కూడా వదులుకోవడమే. దేవుని ప్రేమించడం అంటే అర్థం నీకు ఏదైతే ఇష్టమో అది దేవుడు ఏది ఇష్టం లేదంటున్నాడో దాన్ని తొలగించుకోవటమే దేవునికి భయపడటం. ప్రశ్నించుకో, నిజంగా నువ్వు దేవునికి భయపడే వ్యక్తివేనా? దేవునికి ఇష్టం లేని వాటిని నువ్వు వదులుకోవటానికి ఇష్టపడుతున్నావా? ప్రాణప్రదంగా నువ్వు ప్రేమించే వాటిని దేవుని కోసం త్యాగం చేయగలుగుతున్నావా? అబ్రహాము అయితే దేవుడే అబ్రహాము గురించి ఒక సాక్ష్యం పలుకుతున్నాడు. అబ్రహామా నువ్వు నాకు భయపడు వాడవు. హల్లెలూయా. నీ గురించి నా గురించి దేవుడు ఆ మాట చెప్పగలడా? చాలాసార్లు దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నాము కానీ
మనకిష్టమైన వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని మన హృదయాల్లో ఉంచుకుంటున్నా, మన నోటితో మాట్లాడుతున్నా, మన నోటితో తాగుతున్నా, మన నోటితో తింటున్నా. అర్థమైంది అనుకున్నాను ఇవన్నీ. కాబట్టి దేవుని ప్రేమించటం అంటే అర్థం నీకు ఇష్టమైన వాటిని కూడా దేవునికి ఇష్టం లేనివి ఎరిగినప్పుడు వాటిని వదులుకోవడమే దేవునికి భయపడడం. అబ్రహాం గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. నీ గురించి ఈ సాక్ష్యం పలకగలరా? యేసయ్య. పరీక్ష చేసుకుందాం. ఇంకొక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. నిర్గమాకాండం 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనం, 1:17. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక. చాలు మనందరికి తెలుసు. ఇక్కడ నిర్గమకాండంలో మనం గమనిస్తే 1వ అధ్యాయంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు 400 సంవత్సరాల పైన బానిసలుగా ఐగుప్తులో ఉన్నారు. అయితే వాళ్ళు బహుగా విస్తరిస్తూ ఉంటే ఈ ఫరో రాజు అనుకున్నాడు, వీళ్ళు మనకంటే ఎక్కువ జనాంగమే మన మీదే తిరగబడతాడని చెప్పి వారి బలగాన్ని తగ్గించడం కోసం, వాళ్ళ సంఖ్యను తగ్గించడం కోసం మంత్రసానులు, హెబ్రీ మంత్రసానులు పిలిచి, ఇశ్రాయేల్లో ఎవరైనా కాన్పయ్యేటప్పుడు మగపిల్లోడు పుడితే పురిట్లోనే చంపేయండి, ఆడపిల్లలనైతే బ్రతకనివ్వండి అని. వాళ్ళిద్దరి పేర్లేంటి? పూయా, షిఫ్రా అనుకుంటా కదా. వాళ్ళిద్దరిని పిలిచి చెప్పినప్పుడు వారు దేవునికి భయపడి రాజాజ్ఞను, అక్కడ ఆ మాట క్లియర్గా చదవండి. దేవునికి భయపడి రాజు ఆజ్ఞాపించినది చేయక. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక రాజు ఆజ్ఞ జారీ చేస్తే అది చేయకపోతే ఎంత పెద్ద పనిష్మెంట్ ఉంటుందో వాళ్ళకి. కానీ ఇది దేవునికి విరుద్ధమైంది అనే మంత్రసానులు తెలుసు. చాలాసార్లు మనకు కూడా తెలుసు. కానీ అధికారులకు భయపడి, అబ్బో నాకంటే వారు ఉన్నతమైన వారు, పెద్దోళ్ళు కదా, వాళ్ళు చెప్పింది చేయకపోతే జాబ్ తీసేస్తారు, వాళ్ళు చెప్పింది చేయకపోతే మనల్ని ఇబ్బంది పెడతారు, వాళ్ళు చెప్పింది చేయకపోతే నాకు ఏదైనా అవసరతలు ఆదుకోరు అని చెప్పి చాలాసార్లు మనం దేవునికి భయపడే విషయాన్ని పక్కన పెట్టి ప్రజలకు భయపడి దేవునికి ఇష్టం లేని వాటిని కూడా చేయటానికి పూనుకున్నవన్నీ లేవంటారా? ఉన్నాయి. కానీ ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ మంత్రసానులు ఎంత భయం కలిగిన వారంటే, రాజాజ్ఞను చేయకపోతే భయంకరమైన పనిష్మెంట్ వస్తుందని తెలిసి కూడా దేవునికి భయపడి రాజు ఆజ్ఞను చేయకుండా వాళ్ళు మగబిడ్డలను చంపలేదంట. పురిట్లో రాజాజ్ఞ ఏంటి? మగబిడ్డలను చంపేయండి. ఆ రాజుకి తెలిసి ఏంటేంటి మీరు ఇలా చేస్తున్నారు, నాకు మగపిల్లలు పుడుతున్నారని తెలిసిందంటే వాళ్ళు అంటారు, మనం దేవునికి భయపడే వారంగా ఉంటే మన దేవుడు ఆలోచనకర్త, మంచి ఆలోచన ఇస్తాడు. నువ్వు అసలు దేవునికే భయపడవు, నీ పై అధికారులకో, నీకు డబ్బు ఇచ్చే వాళ్ళకో, లేకపోతే నిన్నేదో నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నారు అనుకుంటున్నావు. కానీ దేవుడే మన జీవితాన్ని ముందు కొనసాగించే దేవుడు. దేవుని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళని ఎన్నడూ ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రజల మీద ఆధారపడుతున్నావే, వారు ఏదో ఒక రోజు నీ చెయ్యి విడిచిపెడతారు. ఏదొక రోజు చెయ్యి విడిచే ప్రజల కోసం దేవుని చెయ్యి నువ్వు విడిచిపెడతావా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఉంటావా? దేవునికి వ్యతిరేకమైన బాటలు నడవటానికి తీర్మానం చేసుకుంటావా? ప్రమాదంలో ఉన్నట్టే. జాగ్రత్త ప్రియులరా. దేవునికి నువ్వు భయపడే వ్యక్తివైతే ఎంత పెద్ద అధికారులు అవ్వచ్చు, అది అంటే అధికారులకు లోబడమని బైబిల్ కూడా ఉంది. అది పని విషయంలో ఎంతైనా మనం చేయాలి. కానీ దేవునికి వ్యతిరేకమైన పనుల విషయంలో జాగ్రత్త పడాలి. అది మనకు అర్థమవుతుంది. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా మనకి, ఇది చేయవచ్చా చేయకూడదనే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు కదా. కాబట్టి ఏదైనా దేవునికి ఇష్టం లేని వాటిని చేయటానికి మనం సాహసించకుండా దేవునికి భయపడి ఎంత పెద్దవారినైనా ఆజ్ఞలైనా చేయకుండా ఉన్నప్పుడు వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆలోచన చెప్పే దేవుడు. హల్లెలూయా. వెంటనే మంత్రసానులు రాజు మాట్లాడుతూ ఉన్నప్పుడు మంత్రసానులు ఒక మాట, రాజా ఐగుప్తు స్త్రీల వలె
హెబ్రీ స్త్రీలు అలాంటి వారు కాదు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. హల్లెలూయా. మేము వెళ్ళేలోపు వాళ్ళు కనేస్తున్నారు రాజా, మేము ఏం చేయమంటాం? ఎంత గొప్ప ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఇంకొక వచనం చదవండి. ఇలా చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన దీవెన 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన వారికి వంశాన్ని అభివృద్ధి చేశాడట. ఎంత దీవెన! వంశాన్ని వృద్ధి పొందకుండా చేయాలనుకున్నారు ఐగుప్తు రాజు. చాలా పన్నాగాలు పన్నాడు. కానీ వీరి దేవుని ప్రజల పట్ల కుట్ర పనితే దేవుడు వాటిని ఫలింపచేసే దేవుడు కాదు. అరే అయితే ఏంటి, వీరి కింద మేము బానిసలంగా ఉన్నాం కదా, ఈ రాజు ఆజ్ఞను పాటించకపోతే పెద్ద పనిష్మెంట్ వస్తుంది, ప్రభువా మా సంగతి నీకు తెలుసు కదా, నువ్వే చూసుకో అని అనుకోలేదు. మనం సమర్థించుకుంటాం. ఏమని చూడండి, దానియేలు ఒక ఆజ్ఞ అంటే అందరూ కుట్రపైన, ఆ స్టోరీ అంతా మనకు అక్కర్లేదు. రాజు నిలబెట్టించిన ప్రతిమకు 30 రోజులు కూడా రాజే దేవుడు. 30 రోజులు కూడా రాజే దేవుడు. కానీ ఈ రాజు దర్యావేషు రాజుకి ఆ విషయం తెలియదు, ప్రజలు కుట్రపడిన విషయం తెలియదు. ఈ 30 రోజులు ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఏ అవసరం ఉన్నా ఇప్పుడు రాజే దేవుడు, రాజా నువ్వే మాకు దేవుడు. ఇక ఆ రాజు కాలు ఎగిరిపోయింది. అసలు రాజులకి పొగిడితే ఎంత ఇష్టమో కాదు. ఆయనకేమో వెనకున్న కుట్ర తెలియదు కనుక ఓకే అన్నాడు. 30 రోజులు నిన్ను కాకుండా వేరే దేవుని ఆరాధన చేస్తే, ప్రార్థిస్తే పనిష్మెంట్ ఏంటి? సింహాల గుహ బోను కాదు, గుహ అంటే ఎన్నుంటాయో కూడా తెలియదండి, లెక్క కట్టలేము, గుహలో వేస్తారు అని. ఈ రాజు ఆజ్ఞ అలా ఉందని తెలిసి కూడా, రాజు శాసనం ఉందని తెలిసి కూడా దానియేలు ముమ్మారు తను అలవాటు ప్రకారంగా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి 2 చేతుల పైకి దేవుడికి ప్రార్థన చేస్తున్నారంట. అసలే దానియేలు మీద కుట్ర కదా ఇది. వెంటనే ఈ వార్త రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు కోపం వచ్చి, ఎవడ్రా నా ఆజ్ఞను పాటించుకుంది? ఎవరో కాదు, రాజా దానియేలు అనగానే ఆయన గుండె పగిలిపోయింది. ఎందుకంటే దానియేలు ఎంత మంచివాడో రాజుకు తెలుసు. కానీ దానియేలు కోసం కుట్ర పన్నారన్న విషయం రాజుకు తెలియదు. చాలా బాధపడిపోతాడు. అవన్నీ మనకు తెలుసు. మొత్తానికి దేవుని భయపడిన దానియేలు రాజాజ్ఞకు భయపడకుండా ప్రాణం పోయినా పర్వాలా, సింహాలను చీల్చివేసినా పర్వాలా, దేవునికి ఇష్టం లేదు నేను చేయను, దేవుని మహిమ కొరకే నేను జీవిస్తాను. హల్లెలూయా. అందుకే దేవుడు దానియేలుని సింహాల నోటికి అప్పగించారంటారా? అప్పగించలా, తన దూతను పంపించాడు దేవుడు. సింహాలు తనకి ఏ హాని చేయకపోగా, నేను అనుకుంటాను సింహాలనే దూతలుగా పెట్టాడు. అరే బయట ఉన్న సింహాలు డేంజర్ దానియేలుకి. సింహాలారా మీరు కాపలాగా అయిండి, వాళ్ళు దానియేలుని ఏమనకుండా బయటున్న మనుషులు సింహాలు ఇల్లు. నిజమైన సింహాలని కాపలా పెట్టారు అనిపించింది నాకు. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయం మనకు తెలుసు కదా. ఒక ప్రతిమను నిలబెట్టి దీన్ని ఆరాధించాలి, దీన్ని పూజించాలి, దీన్ని ఆరాధించి పూజించకుండా వేరే దేవుని ఆరాధించి పూజిస్తే తీసుకొని వెళ్ళి అగ్నిగుణంలో పడేస్తాం అని అన్న ఆజ్ఞ జారీ అయినా కానీ రాజాజ్ఞకు భయపడకుండా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో చావనైనా చస్తాం, కానీ దేవునికి వ్యతిరేకమైన పని మేము చేయం. మేము దేవునికి భయపడేవారము. హల్లెలూయా. దేవునికి భయపడేవారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయలేరు. అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుణంలో కాల్చేశాడు దేవుడు. దూతను పంపించాడు. అగ్ని వాసన కూడా వాళ్ళు అంటలేదట. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఇంకొక సందర్భంలో యోసేపు జీవిత చరిత్ర మనం చూస్తే యోసేపు కూడా దేవునికి భయపడేవాడుగా మనం చూస్తాం. యోసేపు పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తనకంటే ఉన్నత స్థితిలో అందమైన స్త్రీ, తను ఒక స్థాయిలో ఉన్న స్త్రీ యోసేపును మోహించి పదే విసిగిస్తూ వచ్చినా తప్పించుకుంటూ వచ్చాడు. ఒకరోజు యోసేపు ఒక్కడే చిక్కనే చెక్కాడు. ఆమె ప్లాన్ చేసి ఉండేది ఒక్కడే ఉండేటట్టు. అందుకనే నువ్వు ఒక నీతిమంతుడు పరిశుద్ధుడు అని తెలియటానికి చాలామంది పాపం చేయటానికి అవకాశం లేక చేయరు, కానీ అవకాశం ఉంటే చేసేస్తారు చాలామంది. ఒక స్త్రీ ఒక పురుషుడు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏంటో బయటపడుద్ది.
నువ్వు ఒక పురుషుడు అయితే ఒక అందమైన స్త్రీ నీ ముందున్నప్పుడు నీ ప్రవర్తన ఏంటో బయటపడిద్ది. చాలామంది అవకాశాలు లేక ఊరుకుంటున్నారు. అవకాశం ఉంటే ఎంతమంది లేరండి అలాంటి వాళ్ళు, ఎంతమంది లేరు. పైకి భక్తి కలిగిన వారి వలె నటిస్తూ ఆ శక్తి కలిగి ఉండకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జీవితాలని కుటుంబాలని కూల్చుకుంటున్న వారెందరో శరీరంతో చేస్తేనే కాదు. ఈ క్రొత్త నిబంధనలో మనం చూస్తే మోహపు చూపే పాపం. ఎంత కాచుకోవాలి మనసుని, ఎంత భద్రపరచుకోవాలి. యోసేపు ఎవ్వరు లేరు, ఆ స్త్రీ అంటది, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ఇక్కడ ఎవ్వరూ లేరు, మన ఇద్దరమే ఉన్నాం అన్నప్పుడు యోసేపు అంటాడు, ఇంత పెద్ద దేవునికి వ్యతిరేకంగా ఇంత పెద్ద పాపం నేను చేయలేను, నేను దేవునికి భయపడేవాడను. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ భార్యను మోసం చేసే సందర్భాలు, నీ భర్తను మోసం చేసే సందర్భాలు, సాతాను నీ ముందు నీ కళ్ళ ముందు తెచ్చి పెడతా ఉంటాడు. నీ తల్లిదండ్రులు మోసం చేసే సందర్భాలు, ఎన్నో పాపం చేసే అవకాశాలు వచ్చినప్పుడు ఇంటి దగ్గరున్న నీ వారిని చూడకపోవచ్చు, అన్నిటినీ గమనిస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుని భయం నీకుందా? యోసేపు దేవునికి భయపడేవాడు. ఆమె మాట వింటే పనివాడుగా ఉండకుండా ఆ ఇంటిలో బాస్గానే ఉండేవాడు. కానీ చెరసాలకైనా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపానికి తల వగ్గనివాడు యోసేపు. హల్లెలూయా. స్త్రీలారా, పురుషులారా, నీ పరిధిలో నువ్వు నీ మనస్సును కాచుకుంటున్నావా? దేవునికి భయపడే వ్యక్తివేనా? మనుషులకు భయపడే వాళ్ళైతే మనుషుల కళ్ళు కప్పగలుగుతాం, అవునా? ఎంతమంది కళ్ళు కప్పట్లా? జాగ్రత్త. దేవునికి ఇచ్చిన భార్యతో నువ్వు సంతోషంగా గడుపు, భర్తతోనే సంతోషంగా గడుపు, దేవునికి ఇచ్చిన పార్ట్నర్తోనే నువ్వు సంతోషంగా ఉండాలి. మరెవ్వరిని నీ మనసులో కూడా ఆశించకూడదు. దేవునికి నీవు నీ హృదయాన్ని ఇచ్చేసుకో. ప్రభువా, నా హృదయంలో ఏ చెడు తలంపు రావడానికి వీల్లేదు. మనుషులకు భయపడేవాడు రహస్యంగా పాపాలు చేయొచ్చు, కానీ దేవునికి భయపడేవాడు జీవితంలో రహస్యాలే ఉండవు కదా. క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసా? తెరచిన పుస్తకంలాగా ఉండాలి. కొంతమంది భార్యలకు అన్నీ చెప్పరు, కొంతమంది భర్తలు భార్యలకు అన్నీ చెప్పరు, భార్యలు అన్నీ భర్తలకు చెప్పరు. అంటే వ్యక్తిగత, అంటే వాళ్ళకు ఒక ఏమంటారు ప్రైవేట్ లైఫ్, వీళ్ళకి ఒక ప్రైవేట్ లైఫ్. ఇదొక బ్రతికేనా? జాగ్రత్త ప్రియులరా. దేవునికి భయపడటం అంటే దుష్కార్యాలు చేయకుండా, పాపము చేయకుండా, దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళ్ళకుండా మనల్ని మనం భద్రపరుచుకుంటూ దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి నిర్ణయించుకోవడమే దేవునికి భయపడడం. దేవునికి భయపడిన అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు కదా. అబ్రహాము వంశాన్ని, దేవునికి భయపడిన మంత్రసానుల వంశాన్ని దేవుడు అభివృద్ధినిచ్చాడట. అసలు వంశమే లేకుండా చేయాలనుకున్నాడు ఫరో రాజు. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నీ పై అధికారులు నీకేమి లేకుండా చేయాలని చూసినప్పుడు నువ్వు దిగులు పడబాకు, భయపడబాకు, వాళ్ళు చేసే ఆ అసత్యమైన మార్గం వైపు నువ్వు వెళ్ళబాకు. దేవునికి భయపడి దేవుని కోసం నువ్వు నిలబడు. ఎవరైతే నిన్ను అణచాలని చూస్తున్నారో వాళ్ళ కళ్ళ ముందే దేవుడు నిన్ను పైకెత్తే దేవుడు. హల్లెలూయా. అలా చేశాడా లేదా? మంత్రసాల విషయంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా ఆయన చేయగలడు. ఆ విధంగా దేవునికి భయపడటం వల్ల ఈ విధంగా అబ్రహాము దేవునికి భయపడుతున్నాడంటే అర్థం ఏమని చెప్పాను? దేవునికి భయపడటం అంటే మనకిష్టమైన వాటిని చంపుకొని ఆయనకి ఇష్టమైంది చేయడం. దేవునికి భయపడటం అంటే రెండవదిగా ఆ మంత్రసానుల వల్లే మనం దేవునికి ఇష్టం లేని పనులు చేయడానికి తెగించకూడదు. అవసరమైతే ఎంత పెద్ద పై అధికారుల రాజాజ్ఞను లెక్క చేయకుండా దానియేలు ఎలా ఉన్నారో, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలా ఉన్నారో, షిఫ్రా పూయా అనే ఈ మంత్రసానులు ఎలా ఉన్నారో అలా మనం ఉండడం వల్ల ఒక్కవేళ తాత్కాలికంగా నీ పై అధికారులని బాధ పెట్టవచ్చు, నీ ఉద్యోగం తీసేసినట్టుగా కనబడవచ్చు, లేక నిన్ను కించపరిచినట్లుగా మాట్లాడవచ్చు. కానీ కొన్ని రోజులు మాత్రమే తుదుకు నిన్ను అభివృద్ధిలోనికి నడిపించే దేవుడు ఆయన.
దానియేలు విషయంలో కుట్ర పన్నాళ్ళు అనుకున్నారు, అయిపోయిందిరా, అయిపోయింది వీడి బతుకు. మన మీద పెద్దోడా, మన మీద అధికారా, మన దేశంలో ఉండి చెరగా వచ్చినోడు మన మీద ఆఫీసర్ అవుతాడా? ఆ మంచి ప్రవర్తన బట్టి రాజు పెట్టాడు. అరే మనం కూడా అలా ఉందాం అనుకోవాలా. చాలామంది అసూయపడే వాళ్ళే ఎక్కువ. అరే నాకు ఎందుకు ఇలాంటి బ్రతుకు, నేను కూడా మారదాం అనుకోవట్లా. ఎవరైతే అభివృద్ధిలోకి వెళ్తున్నారో, ఎవరైతే మంచి పేరు తెచ్చుకుంటున్నారో వాళ్ళని ఏదో ఒక రకంగా పడగొట్టాలని, చెడ్డ పేరు తేవాలని ఎన్ని ప్రయత్నాలు. మా ప్రయత్నం ఫలించింది, సింహాల్లో బోళ్ళు వేసేసాం, ఇక దానియేలు లేడు అని అనుకున్నారు. ప్రియులారా, నువ్వు రాజాజ్ఞకు భయపడకుండా దేవునికి భయపడుతూ ఉన్నప్పుడు రాజాజ్ఞను తృణీకరించావే అని అందరూ నిన్ను ఆ ఇబ్బందికరమైన మాటలతో గాయపరిచిన వారందరి ముందు నీ అభివృద్ధిని చూపించే దేవుడు ఆయన. మీకు తెలుసా, దానియేలు కుట్ర పని వేశారు, కానీ దానియేలు బయటకు వచ్చినాక అంతకుముందు కంటే ఇంకొక మెట్టు పైకి వెళ్ళిపోయాడట. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. వింటాం కాదండి, వాక్యాలు చాలా వింటాం ఇలాంటి, కానీ పాటిస్తున్నామా, అలా ఉండగలుగుతున్నామా? ఈరోజు మనం తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నీకు నేను భయపడే వ్యక్తిగా ఉండాలి. నీకు వ్యతిరేకమైన పని నేను ఎక్కడ చేయడానికి వీల్లేదు. నీ స్థానాన్ని మరెవరికి ఇవ్వడానికి వీల్లేదు. నీకు భయపడుతూ నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు నేను అనుభవించాలి అని దేవుని కొరకు మనం తీర్మానం చేసుకొని నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబాలు. వ్యక్తిగతంగా మనందరం కూడా, నువ్వు ఒక భార్యవైనా, భర్తవైనా, ఒక కుమార్తెవైనా, ఒక కుమారుడివైనా, దేవుని ఎడల భయము కలిగిన ఉండగలిగినట్లయితే నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వెళ్తాడు యేసయ్య. ఎవరైతే నీ మీద కుట్ర పన్నారో వాళ్ళ ముందే నిన్ను తల పైకెత్తుకునేట్లుగా చేస్తాడు. కానీ బైబిల్లో ఇలాగున కుటుంబంతో సహా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు కొందరు ఉన్నారు. వారిని ముందు పెట్టి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనందరూ తెలుసు నోవహు చరిత్ర. నోవహు కాలంలో ప్రజలందరూ చెడిపోయారంట, ఉందా లేదా? తమ మార్గాలను చెరిపేసుకున్నారు. దేవునికి చాలా కోపం వచ్చింది, తుడుపు పెట్టేసేయాలనుకున్నాడు. భూమి మీద ఏ మానవుడు ఉండటానికి లేదు. అప్పుడు దేవునికి నీతిమంతుడు, నిందారహితుడైన ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆయనే నోవహు. నోవహుకి దేవుడు చెప్తాడు కదా, నోవహు నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, నువ్వు ఒక ఓడను తయారు చేయాలి. అంతకుముందు ఎవ్వరు ఓడలు తయారు చేయలే. అదే ఫస్ట్. ఏదైనా ఒక పనిని, బాధ్యతను అప్పగించిన దేవుడు ఆ పనికి గల సామర్థ్యతను ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరు నమ్మలేదు, కానీ జలప్రళయం వస్తుందంటే నోవహు నమ్మాడు, నోవహు కుటుంబము నమ్మారు. కుటుంబంతో దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వారు రక్షించబడ్డారు. హల్లెలూయా. కుటుంబంగా మనం దేవుని యెడల భయముతో కూడిన భక్తి మనం చేస్తే, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మునుపెన్నడు ఎవరు చేయని క్రొత్త పనులని చేత దేవుడు చేయిస్తాడు. ఎంతమందికి ఇష్టం కొత్తవి చేయాలి అని కదా? మనల్ని అందరూ గుర్తించాలి, నేను కొత్తగా చేయాలి అనేది ఎవరికైనా ఉంటుంది కదా. కానీ మనం అనుకుంటే చేయలేము. కానీ నువ్వు దేవుని మాటకు లోబడి దేవుని దగ్గర భయముతో కూడిన భక్తి చేసే వ్యక్తివైతే నీ కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. అందరూ జలప్రళయంలో కొట్టుకుపోయారు, కానీ నోవహు కుటుంబం ఓడలో భద్రంగా ఉన్నారు.
వీరి నుండి మరి నూతన జనాంగాన్ని దేవుడు నడిపించాడు. ప్రియులారా, దేవుని యెడల భయముతో కూడిన భక్తి చేస్తే ఎలా ఉంటుందో చెప్పనా? జలప్రళయం రాకముందు ఎగతాళి చేయబడ్డాడు నోవహు, హేళన చేయబడ్డాడు, పిచ్చివాడు అనుకున్నారు అందరూ. ఇంతవరకు ఒక్క చినుకే మేము చూడలేదు, ఈయన ఒకేసారి జలప్రళయం వస్తుందని చెప్పాడు, పిచ్చి పెట్టినట్టుంది. నేను అనుకుంటాను, నోవహు అవసరమైతే ఓడ కట్టడానికి సహాయం చేస్తాం, కానీ ఓడలోకి మాత్రమేమో రాలేములే, నీకేదో పిచ్చి పెట్టినట్టుంది. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని నమ్ముకోండి, దేవుని దగ్గరికి రండి, కుల మత తేడా లేకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభు రండి, ఆయన ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు, పరలోకానికి చేరుస్తాడు, రెండమ్మ రెండయ్య అని బ్రతిమలాడుతూ ఉంటే చాలామంది ఏమంటారు తెలుసా? మందిరానికి ఏం కావాలి చెప్పు, ఇస్తా, నేను బాక్స్ కొనిస్తా, స్టాండ్ కొనిస్తా, పోడియం కొనిస్తా. ఎవడికి కావాలి నీ డబ్బులు? ఎవడికి కావాలి నువ్వు ఇచ్చే డబ్బు? అడుక్కోటానికి కాదు వచ్చింది ఇక్కడ. నీ ఆత్మరక్షణ కోసం దేవుడు సేవకులు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అవసరమైతే చర్చి కట్టడానికి డబ్బులు ఇస్తాం, అవసరమైతే ఇన్స్ట్రుమెంట్స్ కొనియమంటే కొనిస్తాం, మీకేం కావాలో చెప్పండి డబ్బు ఇస్తాం, కానీ చర్చ్లో కొంచెం టైం ఉందిలే అంటారు. ఎంత ఏముందంట? టైం ఉందిలే. నువ్వు ఎప్పుడు పోతావో తెలీదు, దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా. ఈ క్షణమే మంది, మరుక్షణం మంద కాదండి. ఎన్ని మరణ వార్తలు మనం వింటున్నాం. ఇలా కనపడి వెళ్ళిన వాళ్ళు అలా మాయమైపోతున్నారు, అవక్కైపోతున్నాం మనం. అరే ఇందాకే కదా చూసాం, ఇందాకే కదా మాట్లాడాం, చాలా చక్కగా నవ్వుతా మాట్లాడారే, ఇంతలోకి ఏమైపోయింది? అవును ప్రియులారా, మన జీవితం ఎప్పుడు ఎక్కడ ముగించబడుతుందో తెలియదు. ఆయన రెండో రాకడ అనేది ఉంది, ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. రక్షణ అనే ఓడలోకి రాకపోతే నష్టపోతాం. ఓడలోకి రాని వీరందరూ కూడా తర్వాత జలప్రళయం వచ్చినప్పుడు బాధపడిపోయి ఉంటాడు. ఆ ఓడ తలుపులు వేసి తాళాలు వేసింది ఎవరు చెప్పండి? దేవుడే వేసాడు. నో వేసుంటే ఇద్దరికి ప్రమాదం. నేను అనుకుంటాను దేవుడు ఎంత జ్ఞానవంతుడు కదా. అందుకే హన్నా అంటది పొగుడుతూ ఓ ప్రార్థనలో, నువ్వు అనంత జ్ఞానివయ్యా. ఫర్ ఎగ్జాంపుల్, నోవహు తాళం వేసుకున్నాడు అనుకుందాం, ప్రజలు వచ్చి జలప్రళయం వచ్చింది, మునిగిపోతున్నారు, తలుపు కొట్టి నోవహు తలుపుది, మేము తప్పు చేసాం, తలుపుది అంటే జాలిపడి ఒకవేళ తలుపు తీసుంటే ఏం జరిగేది? వాళ్ళు వీళ్ళు మొత్తం నాశనం అయిపోయేవాళ్ళే. దేవుడు తన ప్రజలకు ఎంత క్షేమాన్ని ఇచ్చే దేవుడు, ఎంత జ్ఞానవంతుడు ఆయన అనంత జ్ఞాని. ఆయనే తలుపేసేసాడు. జలప్రళయం వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైంది, కానీ రక్షణ పొందుకునే అవకాశాలు లేకుండా పోయినాయి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, వాయిదాలే బాకు, రేపు చూద్దాంలే అనుకోబాకు, వచ్చే సంవత్సరం చూద్దాంలే అనుకోబాకు, వచ్చే క్రిస్మస్కు చూద్దాంలే, గుడ్ ఫ్రైడేకి చూద్దాంలే, ఈస్టర్కి చూద్దాంలే, న్యూ ఇయర్కి చూద్దాంలే. ఎవడో తెలుసు న్యూ ఇయర్ మళ్ళీ మనం చూస్తామని, మళ్ళీ ఇంకో పండగ కొంటామో లేదో కూడా మనకు తెలీదు. అయినా నేడు అనే ఈరోజు ఉండగానే మనం తీర్మానాలు నిర్ణయించుకొని రక్షణ పొందుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నోవహు కుటుంబంతో దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎగతాళి చేయబడ్డ మాట వాస్తవమే. ప్రియులరా, నువ్వు నీ భార్య నీ బిడ్డలు దేవుని సందుకు వస్తూ ఉంటే మెచ్చుకునే వారికంటే ఎగతాళి చేసేవాళ్ళే ఎక్కువ. నోవహు తన కుటుంబం ఓడను తయారు చేస్తూ ఉన్నప్పుడు అందరూ ఆ పరిస్థితులు బట్టి నేను అనుకుంటాను, హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, పిచ్చోడు అన్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా వాళ్ళు. కానీ వారు ఎవరి మాటలు చెవులోకి తీసుకోకుండా దేవుని మాటను నమ్మి దేవుని పట్ల భయంతో కూడా భక్తిని ప్రదర్శిస్తూ వచ్చిద్దా రాదా మనకు అనవసరం, దేవుడు చెప్పాడు కనుక ఆయన మాట మనం వినాలి. అది భయం. భయభక్తులు అంటే ఏం చెప్పండి? భయంతో కూడిన భక్తి అంటే ఏం చెప్పండి? జరిగిద్దా జరగదా వచ్చిద్దా రాదా అనవసరం, అది దేవుడు చెప్పాడు కనుక నేను చేయాలంతే.
ఆ ఉద్దేశంతో నోహు ఎవరు ఎగతాళి పట్టించుకోకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా కరెక్ట్గా అలాగే చేశాడు కనుక ఆ ఓడలో నోహు కుటుంబం అంతా రక్షించబడింది. వారు జలప్రలయం నుండి తప్పించబడటం మాత్రమే కాకుండా ఆ నీళ్లు ఈగిపోయిన తర్వాత వాళ్ళు ఓడలో నుండి బయటికి వచ్చినప్పుడు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూశారట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఎవరైతే కుటుంబంగా దేవుని ఎడల భయముతో కూడిన భక్తి చేయడానికి ఇష్టపడతారో, అనగా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి, అది జరిగిద్దా జరగదా, అవునా కాదా, ఎన్ని మనకు అనవసరం. సృష్టికర్త అయిన దేవుడు చెప్పాడు కనుక నేను చేస్తున్నాను అన్నట్టు ఆయన చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే మునుపు నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు నీకు ఉండరేక, మునుపు నిన్ను ఆ పిచ్చివాడని పలికిన వారు నీకు కనబడరేక. కనబడకపోగా నీ ముందు దేవుడు ఒక నూతనమైన కార్యాలు చూపించబోతున్నాడు. మరి కుటుంబంగా నీవు దేవుని ఇలా భయభక్తులు కలిగి ఉండటానికి తీర్మానం చేసుకుందామా? దేవా, మేము కుటుంబంగా భయముతో కూడిన భక్తి చేయాలి. ప్రియ కుటుంబంలో ఉన్న భర్తలారా, భార్యలారా, పిల్లలారా, చాలామంది భర్తలు వినరు, కొన్నిసార్లు భార్యలు వినరు, కొన్నిసార్లు అసలు పిల్లలు వినరు. మీ బతుకు మీది, మా బతుకు మాది, మాకు వయసు వచ్చింది, మాకేం నిర్ణయం తీసుకోవాలో తెలుసు అనుకుంటున్నావా? యవనస్తుడా అలా దేవుని ప్రణాళికలో తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నిన్ను నీవు సమర్పించుకోవడమే నీకు ఆశీర్వాదకరమైంది. భయముతో కూడిన భక్తి చేసిన నువ్వు కుటుంబం రక్షించబడటం మాత్రమే కాకుండా మునుపున్న బాధలు వాళ్ళకి లేకపోగా నూతన కార్యాన్ని దేవుడు చూపించాడు. నూతనత్వాన్ని వారు అనుభవించగలిగారు. అలాగే ఇంకో కుటుంబాన్ని చూపిస్తాను చూడండి. ఇంకో కుటుంబాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు. 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడుండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి అంటే 100 మందికి అధికారి, ఈయన ఆఫీసర్. ఈయన కింద ఎంతమంది ఉన్నారు? వర్కర్స్ 100 మంది ఉన్నారండి. ఈయన ఒక అన్యుడు, యూదుడు కాదు, ఒక అన్యుడు. అయితే యేసును తెలుసుకున్న తర్వాత కుటుంబంగా దేవుని ఎడల వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారట. కుటుంబంలో మెయిన్ పాత్ర పురుషునిది. పురుషుడు ఏంటంట? ఏం చెప్తున్న బైబిల్? సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. సంఘానికి శిరస్సు యేసయ్య. కుటుంబానికి శిరస్సు ఎవరు? పురుషుడే. అండ్ కొంతమంది పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కాలు చేయబడిపోయిన వాళ్ళు ఉన్నారు, మాట పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఏంటంటే బ్రెయిన్లో తేడా వచ్చింది. ఏం తేడా వచ్చింది? బ్రెయిన్ అంటే ఎక్కడ ఉంటుంది? చేతిలో ఉంటుందా, కాల్లో ఉంటుందా? కొంతమంది ఎవరన్నా ఏదనంటే ఏడుదురా నీ బ్రెయిను, మొఖాల్లో ఉందా అంటాం కదా. అంటే దాని అర్థం ఎగతాళిగా అంటాం మనం, అంటే సరిగ్గా ఉండకపోతే. బ్రెయిన్ అంటే ఎక్కడ? తల చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో పురుషుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. స్త్రీ పాత్ర కంటే పురుషుని పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈ దినాల్లో చాలామంది స్త్రీలే ఎక్కువగా చొరవ తీసుకుంటున్నారు అన్ని విషయాల్లో. కారణం ఏంటంటే పురుషుడు అన్నిటిలో బాధ్యత తీసుకోకపోవడం వల్ల. పురుషుడు సరిగ్గా ఉంటే స్త్రీ ప్రార్థన కంటే పురుషుని ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. పురుషుని ప్రార్థన చాలా ఆశీర్వాదకరమైంది. రిబ్కా ప్రార్థన చేసుకొని ఉంటుంది, కానీ రిబ్కా ప్రార్థన వల్ల ఆమె గర్భం తెరవబడలేదు. కానీ ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా కోసం ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే
గర్భం తెచ్చాడు. నీ భార్య బాగుండాలి అని అంటే, నీ బిడ్డలు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా ఒక భర్తగా నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు నీ కుటుంబం బిడ్డలు చాలా చెదిరైపోయి, లేక భార్య పరిస్థితి బాగోలేదు, అనారోగ్య పరిస్థితిలా, కుటుంబంలో శోధనలా, వేదనలా, ప్రధాన కారకులు ఎవరో చెప్పినా యేసు నమ్ముకుని కూడా సరిగ్గా దేవునితో సహవాసం చేయకుండా నువ్వు పురుషుల వల్ల కుటుంబాలు ఆనందంగా ఉండలేకపోతున్నాయి. పురుషులారా, మీరు శిరస్సు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మన బ్రెయిన్లో నరాలు సరిగ్గా లేకపోతే చాలా ప్రమాదం కదూ. చాలామంది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయిందండి, అందుకే అప్పుడప్పుడు ఏమొస్తుంది, కళ్ళు తిరుగుతాయి, సడన్గా పడిపోవటం, ఇంకెక్కువైపోయింది అనుకో కాలు చేయబడిపోవడం కదా. ఆరోగ్యకరమైన కుటుంబంగా ఉండాలంటే శిరసైన పురుషుడు బాగుండాల. ఎవరికి భయపడేవాడై ఉండాలా? దేవునికి భయపడేవాడై ఉండాలా. నువ్వు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివి, ఇంటిలో ఒక నాయకుడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కొర్నేలి తన ఇంటి వారందరితో, కొర్నేలి ప్రాముఖ్యంగా తన భయభక్తులు కలిగి ఉండి, తన భార్య బిడ్డలు కూడా దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి ఉండి, నువ్వు బాగుంటే కుటుంబం బాగుంటుంది. ఈరోజు కుటుంబాలు సరిగ్గా ఉంటల్లా. అవునా కాదా? అవునా కాదా? నాకు నర్సరావుపేటలో ఒక సంఘం, అలాగే అచ్చింపేట దగ్గర అంబడిపూడి అని ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న సంఘం ఉంది. అక్కడ కూడా అక్కడున్న ఒక విశ్వాసి భయంకరంగా ఏడుస్తుంది. అమ్మా, పిల్లలు అస్సలు మాట వింటలేదమ్మా, అస్సలు చర్చికి రమ్మంటే రావట్లేదు, సెల్లలు కొట్టుకొని కూర్చుంటున్నారు, నా మాట వింటలేదు అనంది. నీ భర్త ఎక్కడున్నాడన్నా? ఆయన ప్యాకెట్ ఆడుతా అక్కడ చెట్టు కింద కూర్చున్నాడమ్మా అంది. ఒకరోజు ప్రార్థన చేయించుకోవడానికి ఆయన కూడా వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఆయన కూడా తెగ బాధపడిపోతున్నాడు పిల్లలు వింటలేదని. నేను అన్నాను, నువ్వేం చేస్తున్నావు, నువ్వెక్కడ ఉంటున్నావు, నువ్వు మాదిరినా నీ పిల్లలకి? మీ ఇద్దరు పిల్లల ముందు పోట్లాడుకుంటారు, ఎంత మాట పడితే అంత మాట భార్యని అంటాడట. పిల్లల ముందే కొట్టడం, పిల్లల ముందే తిట్టడం, పిల్లల ముందే చెడ్డ మాటలు మాట్లాడటం. నీ మాట నీ పిల్లలు ఎలా వింటారయ్యా? నువ్వు సరిగ్గుంటే కదా నీ పిల్లలు సరిగ్గుండేది. ఈరోజు పిల్లలు పాడైపోతుంటే చాలామంది భార్యలు తిట్టే వాళ్ళు ఉన్నారు, కానీ నీ పాత్ర ఎంతవరకు ఉంది అనేది ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతూ ఉన్నారు. నువ్వు ముందు ఒక భర్తగా నువ్వు మాదిరి చూపించాలి కదా. ఒక ఆరోగ్యకరమైన కుటుంబంగా ఒక కుటుంబం ఉండాలంటే దేవుడు కుటుంబానికి శిరస్సుగా ఇచ్చిన పురుషుడు సరిగ్గా ఉండాలి. వాళ్ళ ఆలోచనలు బాగుండాలా, వాళ్ళ నిర్ణయాలు బాగుండాలా, వాళ్ళ తలంపులు బాగుండాలా, వాళ్ళ మార్గం బాగుండాలా, వాళ్ళ ప్రవర్తన బాగుండాలా. ఆటోమేటిక్గా భార్య పిల్లలు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకని భార్యలో ఏది లేదంటలేదమ్మా. ఒక బైబిల్లో ఒక మాట మనందరికీ తెలుసు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. రకరకాల పురుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. కానీ ఎలాంటి మనస్తత్వం కలిగిన భర్త అయినా ఆ భర్తని, ఆ పిల్లల్ని దేవునిలో నిలబెట్టుకోవడానికి నీకు జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టమంటే బిల్డింగ్లు మనం ఏం కడతాం, అది పురుషులు చేసే పని కదా. ఇల్లు కట్టమంటే కుటుంబాన్ని కట్టుకుంటారు. ఒకవేళ నీ భర్త బాధ పెట్టే వ్యక్తి అవ్వచ్చు, సహించుకో, ఓర్చుకో, కొంతకాలం నువ్వు ప్రార్థన చేసుకో. నిన్ను తిట్టి, నిన్ను కొట్టి, నిన్ను ఇబ్బంది పెట్టిన ఆ భర్తే రేపు అదే నోటితో నిన్ను పొగిడే రోజులు వస్తాయి. నువ్వు ఓర్చుకుంటే, సహనంగా ఉంటే, తిరిగి మాట్లాడకుండా, తిరిగి రభస చేయకుండా, దేవుని మీద ఆధారపడి మౌనంగా ఉంటే నీ భర్తను దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. రకరకాల ప్రజలు ఉన్నారండి, రకరకాల పురుషులు ఉన్నారు, రకరకాల స్త్రీలు ఉన్నారు. కుటుంబం కట్టుకోవడం భర్తకి ఎంత బాధ్యత ఉందో అంతకంటే బాధ్యత స్త్రీకి కూడా, భార్యగా నీకు కూడా ఉంది. కాబట్టి మనం జ్ఞానం కలిగి మన కుటుంబాలను కట్టుకోవాలి. నాకు ఆశను ఈ కుటుంబాలను చూసి నాకు ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుందంటే, అబ్బా ఏం కుటుంబాలు అబ్బా ఇవి. యెహోషువ కూడా ఏమంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అబ్బా ఆ మాట ఎలా అనగలిగాడు? తను సేవించాడు, తన భార్య, తన బిడ్డలు కూడా సేవించగలుగుతున్నారు. ఈరోజు ఒకరి మాట ఒకరు వింటల్లా. నీ దారి నీది, నా దారి నాది, నాకు తెలియదా, నువ్వు చెప్పొచ్చావా నాకు. కొంతమంది స్త్రీలు సలహాలు ఇస్తే పురుషులకి ఇష్టం ఉండదు, పురుషులు సలహాలు ఇస్తే లేక భర్త సలహా ఇస్తే భార్యకి ఇష్టం ఉండదు. లేదు ప్రియుల, ఇద్దరు సమానులే. ఇద్దరు కలిసి ఏ సలహా అయితే బాగుంటుంది. ఒక్కొక్కసారి భార్య సలహా కొన్నిసార్లు బాగుంటుంది,
ఏముంది, నీ భార్యవి నీ మాట నేను ఎందుకు కాదు, నీలో సగ్గభాగం నువ్వెంతో ఆమెకు కూడా అంతే. ఈసారి నీ సలహా బాగుందే అని చేస్తే ఎంత బాగుంటుంది. అలా అంటానికి కొంతమంది ఇష్టపడరు. తెలుసుకో, నీ భార్యలో ఉన్న మంచి లక్షణాలు, మంచి సలహాలు నువ్వు గుర్తించు. నీ భర్తలో కొంతమంది భార్యలు అసలు భర్త మాట అస్సలు వినరు, కానీ ఒక్కరి మాట ఒకరు వినాలి. అప్పుడు పిల్లలు మీ మాట వింటారు. అప్పుడు కుటుంబం అంతా కలిసి దేవుని ఎడల భయముతో కూడిన భక్తి చేస్తే ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొన్నేళ్ళ కుటుంబం మనం చూస్తే కుటుంబంతో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. 4వ వచనం చదవండి ఒకసారి. 4 కూడా 14. భూతమాన్ని తెరిచి భయపడి అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినవి. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఉందా లేదా అక్కడ? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? కొర్నేలి భార్య. ఎవరు? కొర్నేలి. భార్యలకి చెప్పనక్కర్లా, భార్యలకి కుటుంబ భారాలు ఎక్కువ. ఆర్థిక విషయాల గురించి, నువ్వు జాబ్కి వెళ్తుంటే, నువ్వు వ్యాపారాలు చేస్తుంటే, దేవుని నమ్ముకున్న ప్రతి స్త్రీ కూడా నీకోసం బహుగా ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఈ విషయం చెప్పనక్కర్లా. కానీ పురుషుడిగా నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు? ఒక భర్తగా కొర్నేలి, ఒక పురుషుడిగా, ఒక ఇంటిలో ఒక స్త్రీకి భర్తగా, పిల్లలకు ఒక తండ్రిగా ఎంత గొప్ప ప్రార్థన పరుడంటే, తను అలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత దిగి వచ్చిందంట. హల్లెలూయా. అవును పురుషులారా, ప్రార్థన చేయండి. దేవుని మహిమను నువ్వు చూస్తావు, దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతుంది. తద్వారా నీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి, గొప్ప గొప్ప మేలులు జరుగుతాయి, అద్భుతమైన ఆశీర్వాదాలు, మునుపెన్నడూ చూడని ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. అవన్నీ కోల్పోతున్నావు ఒక పురుషుడిగా నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల. అక్కడ ఉంది, కొన్నేళ్ళు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత రాగానే ఆ వెలుగుకు భయపడిపోతాడు. ఏంటి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? కొన్నేలి, అక్కడేంటి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సంధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ప్రార్థన చేస్తే కదా చేరటానికి. అసలు చాలామంది అంటే, ఎందుకు చేయట్లేదమ్మా ప్రార్థన చేస్తున్నా అంటారు. ఏం ప్రార్థన తెలుసా? అన్నం తినేటప్పుడు, అది కూడా పెద్ద ప్రార్థన ఉండదు. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? నీకు స్తోత్రమయ్యా, నాకు చాలా ఆత్రంగా ఉంది, ఆకలిగా ఉంది అన్నట్టుగా 2 మాటలు, ప్రభువా నీకు వందనాలని చక్కగా తినేస్తాం. అదంట ప్రార్థన, పురుషుల ప్రార్థన. కొంతమంది స్త్రీలు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎందుకు చేసుకోవట్లా? డ్యూటీకి వెళ్ళేటప్పుడు, వ్యాపారాలకు వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు ఈ ఒక ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా ఒక గదిలో ఒక సమయాన్ని కేటాయించుకొని, ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని, ఒక స్థలాన్ని కేటాయించుకొని, ఆ స్థలంలో కూర్చొని దేవునితో సంభాషించడమే ప్రార్థన. ఎవరు చేస్తున్నారు? పురుషులు అలా చేయకపోవటం వల్లే కుటుంబాలు సరిగ్గా ఉండడంలా. కొన్నేలి ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత దిగి వచ్చి, కొన్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా దేవుని యొద్దకు చేరినాయి. నేను మాట చదివినప్పుడు నాకు అనిపించింది, చాలామంది ధర్మకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. లేరంటారా? లేరా? ప్రార్థనలు చేయరు, కానీ ధర్మాలు చేస్తారు. ఎలాంటి ధర్మాలు చేస్తారో తెలుసా? ఇంట్లో భార్యకి తిండి పెట్టే టానికి లేకపోయినా బయట వాళ్ళకి మాత్రం పంచిచ్చొచ్చే ధర్మకర్తలు వీళ్ళు. ఇంట్లో పిల్లలకి బట్టలు కొనడానికి డబ్బులు ఉండవు, కానీ ఈ డబ్బులు తీసుకెళ్ళి బయట వాళ్ళకి ధర్మం చేసే ధర్మకర్తలు వీళ్ళు. పనికి మాలిన ఆలోచనలు ఇవి. జాగ్రత్త ప్రియులరా. పురుషులకు దేవుడిస్తున్న సలహా, నీ ప్రతి పైసా ఎవరే అనుభవించాలో తెలుసా? నీ భార్య, నీ బిడ్డలు అనుభవించాలి. సహాయం చేయొద్దని నేను అంటలా. బైబిల్ గ్రంథంలో కొన్నేలి ధర్మకార్యాలు చేశాడంట.
ధర్మకార్యాలు చేశాడట. ప్రార్థన చేయకుండా, దేవునితో సహవాసం చేయకుండా, భయముతో కూడిన భక్తి చేయకుండా నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా ఎక్కడికి వెళ్ళవు? ఒకసారి ఆలోచించుకు. నువ్వు ప్రార్థన చేయాల, దేవుడికి నీకు అసలు సంబంధమే లేదు. ప్రార్థన అంటే చెప్పే కదా, అన్నం తినేటప్పుడు, కొన్నప్పుడు, లేచినప్పుడు, వెళ్తున్నప్పుడు అవి కాదు. ప్రార్థనలో ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని కేటాయించుకొని ప్రత్యేకంగా కొద్ది సమయం గడిపేది ప్రార్థన. అలా చేయకుండా నువ్వు ఎంతమందికి ఎంత ధర్మాలు చేసినా అవి ఎవరి దగ్గరికి వెళ్ళవు? దేవుడి దగ్గరికి వెళ్ళవు. వెళ్ళకపోగా నీవంతా నష్టపోతూ ఉంటావు, అప్పులు పాలైపోతూ ఉంటావు. సహాయం చేయాలి. ఎంతవరకు చేయాలి? ఆ సహాయం కూడా దేవునికి ఇష్టమైందిగా ఉండాలా. నువ్వు ప్రార్థించే వ్యక్తివై దేవుని దగ్గర భయంతో కూడిన భక్తి చేసిన వ్యక్తిగా ఉండి నువ్వు ధర్మకార్యాలు చేస్తే అవి ఎవరి దగ్గరికి వెళ్తాయి? అంటే మనం చేసే ధర్మకార్యాలు కూడా దేవుడి దగ్గరికి వెళ్తున్నాయో లేదో కూడా ఆలోచించుకోవాలి మనం. నేను అనుకున్నాను అప్పుడు, ప్రభువా, చాలామంది ధర్మకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, అవునా? వాళ్ళు భక్తి చేయరు, ప్రార్థనలు చేయరు, నామకార్థంగా ఉంటారు, చర్చికొత్తారు, పోతారు, అంతే. ఆదివారం బైబిల్ తెచ్చుకుంటారు, మళ్ళా వచ్చి ఆదివారం ఆ బైబిల్ని చూస్తారు, దులుపుకొని వస్తూ ఉంటారు. వీళ్ళు ఎన్ని ధర్మకార్యాలు చేసినా అవి దేవుడి దగ్గరికి వెళ్ళవు, నష్టాలుగానే మిగిలిపోతాయి. కానీ నువ్వు కొన్నేలి వలె ప్రార్థన చేసే పురుషుడు అయ్యి, కొన్నేలి వలె దేవుని భయంతో కూడిన భక్తి చేసే వ్యక్తివై ఉండి నువ్వు ధర్మకార్యాలు చేస్తూ ఉంటే అవి దేవుని దగ్గరికి చేరుతూ, అవి దేవుడి దగ్గర చేస్తూ నువ్వు అంటే 100% తిరిగి నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. కానీ నువ్వు దేవుడు లేకుండా ఎన్ని ధర్మాలు చేసినా నష్టపోతావు. నేను ఎంతోమందికి సహాయం చేస్తాను, ఇష్టం నాకు. కొన్నిసార్లు మాకుందా లేదా అనేది చూడకుండా కూడా ఇస్తాం, కానీ నష్టపోం మేము. ఎందుకో తెలుసా? నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని దగ్గర భయంతో కూడిన భక్తి చేస్తూ సహాయం చేస్తున్నాను కనుక అది వాళ్ళకి మేలుగా ఉంటుంది. దేవుడు నూరంతలుగా నాకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, పెద్ద ధర్మకర్తవు అనుకుంటున్నావేమో, అందరికీ డబ్బులు ఇస్తూ, అందరికీ ఏదో ఒకటి కొనిస్తూ, అందరికీ ఏదేదో చేస్తూ నేను పెద్ద ధర్మకర్తను అనుకుంటున్నావేమో. దానివల్ల నష్టపోతావు, కానీ ఉపయోగం లేదు. కొన్నేళ్ళు ఇవ్వలే నీ ధర్మకార్యాలు, నీ మంచి పనులు దేవుని దగ్గరికి చేరాలి అని అంటే నువ్వు ప్రార్థనాపరుడై ఉండాలా. నీ ధర్మకార్యాలు దేవుని యొద్దకు చేరి నువ్వు ఆశీర్వదించబడే వ్యక్తివై ఉండాలి అంటే దేవుని దగ్గర భయముతో కూడిన భక్తి చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలా. ఎలా ఉంది నీ జీవితం? కుటుంబం అంటేనే మెయిన్ పురుషుడండి. మీరు అనొచ్చు, ఏం చేస్తామా వాళ్ళు ఇంకా దేవుళ్ళు ఎదగలేదంటే, పర్వాలేదు, నువ్వు ఓర్చుకో, నువ్వు సహించు. వాళ్ళ బలహీనతలను చూసి చిన్న చూపు చూడబాకు. భర్త తల అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. భర్త కుటుంబానికి ఏమై ఉన్నాడు? శిరస్సును మనం గౌరవించాలా, ప్రేమించాలా, ఆదరించాలా. నువ్వు ముందు ప్రభువుని నమ్ముకున్న నువ్వు ఓర్పు, సహనాన్ని, ప్రేమను నువ్వు ప్రదర్శించు. ఏదో ఒక రోజు ఆ వ్యక్తి నీకంటే గొప్ప భక్తి చేస్తాడు, నీకంటే దేవునికి భయపడే వ్యక్తిగా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న పురుషులారా, ఒకవేళ మీలో ఇంకేమైనా లోపాలు ఉంటే సరి చేసుకోండి. కొర్నేలిలాగా, నోవహులాగా భయముతో కూడిన భక్తి చేస్తూ దేవునికి ప్రార్థన చేసేవారంగా మరి నీ ప్రార్థన నీ భార్యకి మేలుకరమైంది, నీ ప్రార్థన నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైంది. ఈరోజు నీ భార్య కానీ నీ బిడ్డలు కానీ సంతోషకరమైన జీవితంలో లేరు అంటే ప్రధాన కారణం నువ్వే. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన చేయలా, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టలా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకోవాలి. స్త్రీలారా, మీరు అనుకుంటున్నారేమో నేను బాగానే ఉన్నానని. నాలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి. ఎక్కడ గయాళితనాన్ని ప్రదర్శిస్తున్నామో, ఎక్కడ ఓర్పును కోల్పోతున్నామో, ఎక్కడ నోరు పదే జారి మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామో జాగ్రత్త. మన నోటిని కాచుకోవటమే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం. కాబట్టి మన జీవితాల్లో మన కుటుంబాలు
ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఏమని చెప్పాను 128వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అది ఎవరైనా సరే, అది పురుషుడైనా స్త్రీ అయినా కుమారుడైనా కుమార్తె అయినా ఎవరైనా సరే, ఎవరైతే ఆయన యందు భయముతో కూడిన భక్తి చేస్తూ ఆయన త్రోవలో నడుస్తారో, ఎవరి త్రోవలో? ఆయన త్రోవలో నడవటానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆయన త్రోవలో నడవటానికి నీకు ప్రాణప్రదమైన దాన్ని వదులుకోవాల్సి వచ్చిన అబ్రహాము వలె మంచి మనసుతో ఒక్క కొడుకుని ఏమంటాడు దేవుడు, ఇందువలన నువ్వు నాకు దేవునికి భయపడటమంటే అర్థం నీకు ఇష్టమైన వాటిని కూడా చంపుకొని దేవునికి చెప్పింది చేయడమే దేవునికి భయపడటం. దేవునికి భయపడటం అంటే అర్థం రాజాజ్ఞ కూడా లెక్క చేయకుండా, దేవునికి ఇష్టమైన వాటిని చేయకుండా నువ్వు దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడు మంచి ఆలోచనకర్తగా నీకుండి ఆ రాజు నిన్నేమి చేయకపోగా నీ వంశాన్ని అభివృద్ధి అయ్యేట్లుగా చేసే గొప్ప దేవుడు. నీ కుటుంబం ఎలా ఉంది? ఒక పురుషుడిగా నువ్వు మంచి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? ఒక పురుషుడిగా నువ్వు ప్రార్థించే వ్యక్తివేనా? ఒక పురుషుడిగా నువ్వు దేవునితో భయంతో కూడిన భక్తి చేయగలుగుతున్నావా? అలా ఉంటే దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ భార్య పిల్లలు క్షేమంగా ఉండాలంటే, నీ కుటుంబం ఒక ఆరోగ్యకరమైన కుటుంబంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు ఒక స్థలం కేటాయించుకో, రోజు ఒక సమయాన్ని కేటాయించుకో. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయి. అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఇదే స్థలంలో నిలబడి నువ్వు సాక్ష్యం చెప్తావు. ఒకప్పుడు నేను ప్రార్థన చేయలా, చాలా అతలాకుతలంగా ఉంది మా కుటుంబం. ఈరోజు నేను ఒక సమయం పెట్టుకున్నాను, ఒక స్థలం చూసుకున్నాను. ప్రతిరోజు ఇదిగో అరగంట గంట సమయం ప్రార్థన చేశాను. ఈరోజు నా కుటుంబ పరిస్థితి మారిందని నువ్వే సాక్ష్యం చెప్తావు. స్త్రీలరా, నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకో. గయ్యాళిగా ఉండకుండా జ్ఞానముతో నా భర్తతో కాపురం చేసే జ్ఞానము నాకు ఇవ్వు. జ్ఞానవంతురాలుగా నా కుటుంబాన్ని కట్టుకునే కృపను నా మీద కుమ్మరించు. ప్రియులారా, పిల్లలారా, మీరు తల్లిదండ్రులకి విధేయత చూపిస్తూ దేవుని మంచి మార్గంలో నడుచుకుందాం. ఆశీర్వాదకరమైన ఆరోగ్యకరమైన కుటుంబాలుగా ఉందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఒకసారి అందరం లేచి నిలబడదాం. మన హృదయాలు తెరిచి నోళ్ళు విప్పి చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఈరోజు మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి వందనాలు. అవును ప్రియులారా, నువ్వు ఆశీర్వదించబడాలి నువ్వు అనుకోవటం కాదు, ముందు దేవుడే అనుకున్నాడు నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు అభివృద్ధి చెందించబడాలని. ఆశీర్వాదం, అభివృద్ధి నువ్వు పొందుకోవాలంటే ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా, ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా మనం ఎలా ఉండాలో బైబిల్ గ్రంథంలో మనం చూసాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకునేవారు ధన్యులు అని చెప్పాం. అది మన జీవితంలో దేవునికి భయపడటం అంటే ఏంటో, దేవునికి భయంతో కూడిన భక్తి చేసిన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఈరోజు మనం చూసాం. భయంతో కూడిన భక్తి చేసిన కొన్నేలి కుటుంబం ఎంత ఆశీర్వదించబడిందో తెలుసా? దేవుని సేవకుడు వాళ్ళ ఇంటికి అభిషిక్తుడు రావడం మాత్రమే కాక ఆ ఇంటిలో దేవుని ఆత్మ కుమ్మరించబడింది. అన్యులు, అన్య భాషలు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడారట. పేతురు, యూదుడైన పేతురు కూడా ఆశ్చర్యపడే కార్యాలు అక్కడ జరిగించబడ్డాయి. దేవుడు నీ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్యా, నేను నా కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి. చెప్దామా ఈ మాట మనందరం కూడా? నువ్వు స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, ఎవరైనా సరే మన నోరు తెరిచి మాట చెప్దాం. యేసయ్యా, నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆరోగ్యకరమైన కుటుంబంగా నా కుటుంబం ఉండాలి. నువ్వు ఒక పురుషుడివైతే, ప్రభువా నేను ఒక శిరస్సు అని చెప్పావు, నా పాత్ర నేను సరిగ్గా నా కుటుంబంలో పోషించే జ్ఞానము నాకేవో అయ్యా. ఒక స్త్రీగా జ్ఞానం కలిగి నా భర్తతో కాపురం చేస్తూ నా బిడ్డల్ని మంచిగా నీ బాటలు నడుపుకునే జ్ఞానం నాకు ఇవ్వని. స్త్రీలు అలాగే పిల్లలు కూడా, దేవా నీ మాటకి నేను లోబడాలి, నీ ఎడల నేను భయంతో కూడిన భక్తి చేయాలి, నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను స్వతంత్రించుకోవాలి. అందరం ప్రార్థన చేద్దాం. మన హృదయాలు తెరిచి భారంతో అడుగుదామా? యేసయ్యా, నీ కృప నా పట్ల, చెప్పండి ఈ మాట, యేసయ్యా నీ కృప నా పట్ల చూపించు, నా కుటుంబం పట్ల చూపించయ్యా. నా కుటుంబం ఆశీర్వాదకరమైన ఆరోగ్యకరమైన కుటుంబంగా ఉండాలి యేసయ్యా. ఆధ్యాత్మిక ఆరోగ్యం మేము కలిగి ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, కుటుంబంలో సంతోషం ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి. సమాధానకరమైన ఐక్యతతో కూడిన ఆశీర్వాదకరమైన కుటుంబంగా మా కుటుంబం ఉండడానికి మా
మా పాత్రలు సరిగ్గా పోషించాలి అయ్యా. నేను నా కుటుంబం అయ్యా, నేను నా కుటుంబం నీ ఎడల భయముతో కూడా భక్తి చేస్తూ నీ మేలులు మేము అనుభవించాలి యేసయ్య. నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి నాయన. నన్ను ఆశీర్వదించి, నా కుటుంబాన్ని ఆశీర్వదించి. చెప్పే మాట, నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నేను నా కుటుంబానికి దీవెనకరంగా ఉండాలయ్యా. నా కుటుంబానికి శాపంగా నేను మారకూడదయ్యా. నా కుటుంబానికి కీడుగా నేను ఉండకూడదయ్యా. నా కుటుంబానికి శాపంగా నేను ఉండకూడదయ్యా. నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థన కుడికలో మీరు నందుకు మీకు వందనాలు. నీ ఎడల భయభక్తులు కలిగిన వారు, నీ త్రోవల్లో నడుచుకునేవారు ధన్యులు అనే మాట మీద అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. అవి మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ మీరు కోరుకున్న కుటుంబాలుగా, మిమ్మల్ని వెంబడించే కుటుంబాలుగా, మీరు ఆశీర్వదించబడే కుటుంబాలుగా మా కుటుంబాన్ని దీవించమని ఈ కుడికి అంతట్లో మీరు నందుకొందనాలు. ఈ సంఘాన్ని, సంఘ కాపరి కుటుంబాన్ని, సంఘ విశ్వాసుల కుటుంబాలని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి అందరూ కూర్చోండి.